హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో ఇంట్లోనే చాలా ఈజీగా బాదం పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నానండి. ఈ విధంగా బాదం పౌడర్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం వల్ల కూడా మనం ఏ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేస్తున్నాం అనేది తెలుస్తుంది కాబట్టి చాలా హెల్దీ కూడాను. ఎటువంటి కెమికల్స్ అనేవి ఏమీ వాడుకోకుండా ఇది మనకి నెల వరకైనా నిల్వ ఉంటుందండి. దీనితో ఇలా ఈ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి మంచిగా బయట దొరికే బాదం మిల్క్ షేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే కుల్ఫీని ప్రిపేర్ చేయొచ్చు, ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేయొచ్చు, ఫ్రూట్ సలాడ్స్లోకి కూడా యూస్ చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీటితో స్వీట్స్ కూడా హల్వా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పొడితోటి. మనము ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చెప్తాను. నేను ఇక్కడ ఈ కప్పు వరకు బాదం పప్పులు అనేవి తీసుకున్నానండి. మీరు ఏ కప్పు మెజర్మెంట్ అయినా తీసుకోవచ్చు. ఈ బాదం పప్పుల్ని ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 3 గ్లాసుల వరకు నీళ్ళు అనేది వేసి ఈ బాదం పప్పుల్ని వేసి ఒక 5 to 10 minutes ఉడికించుకోవాలి. దానిపైన ఉన్న పొట్టు అనేది మొత్తం దగ్గరగా ముడతల్లాగా వచ్చేస్తుంది. అప్పుడు అది ఉడికినట్టు, అది పీల్ ఈజీగా ఊడిపోతుంది. కొంతమంది ఏంటంటే ఆ పొట్టుతోనే సహా డ్రై రోస్ట్ చేసి పొడి కడతారు. దానికన్నా ఇలా చేసుకోవడం చాలా హెల్దీ. ఈ విధంగా అంతా ఉడికిపోయిన తర్వాత వాటర్నన్నీ వంపేసి ఇలా ఒక క్లాత్లో వేసేసుకొని ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా చేసుకుంటే ఈ పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తీసుకున్న పొట్టంతా తీసేసిన వాటిని ఇంకొక పొడి క్లాత్లో వేసేసి బాగా తుడుచుకొని నేను వీటిని బాదం పప్పుల్ని 2 ముక్కలుగా కట్ చేశాను. అప్పుడు ఈజీగా లోపలి వరకు వాటర్ అనేవి ఏమీ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని అలా చేశాను. ఈ విధంగా అన్నింటినీ స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఈ మనం కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకుల్ని కూడా వేసేసి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మొత్తం తేమంతా పోయి అది కమ్మటి వాసన వచ్చేంత వరకు ఒక 10 minutes వరకు రోస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా కలుపుతూనే చేసుకోవాలి. అలానే వదిలేసామనుకోండి దానికి కొంచెం మాడిపోయినట్టు అవుతాయి. ఈ విధంగా అంతా మంచిగా డ్రై రోస్ట్ అయినాక ఇది పూర్తిగా చల్లారినాక మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఏ కప్పుతో అయితే బాదం పప్పులు తీసుకున్నామో అదే కప్పుతోటి చక్కెర అనేది తీసుకోవాలి. మీకు కాస్త ఇంకాస్త స్వీట్గా కావాలి అంటే 1.25 కప్పు వేసుకోవచ్చు. లేదు స్వీట్ తక్కువగా కావాలి అంటే 3/4 కప్పు వేసుకోండి. మీడియం ఫ్లేవర్గా కావాలంటే కప్పు వేసుకోవచ్చు. నేను 3 రకాల మెజర్మెంట్స్ చెప్పాను, ఏదైనా మీ చాయిస్. దీంట్లోకి ఒక 5-6 యాలకులను వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి కొంచెం చక్కెర అలాగే యాలకులు వేసి మిక్సీ పట్టుకున్న తర్వాతనే బాదం పలుకులు వేసి మిక్సీ పట్టుకోవాలి. నేను ఇది కలర్ కోసం అండ్ ఇంకాస్త హెల్దీ కోసం దీంట్లోకి ఒక చిన్న స్పూన్ వరకు పసుపు అనేది వేసుకుంటున్నాను. మీకు పసుపు నచ్చకపోతే కుంకుమ పువ్వైనా వేసుకోవచ్చు. ఈ విధంగా పసుపు వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఎంత ఫైన్ పౌడర్ అయితే అంత బెటర్గా ఉంటుంది. ఈజీగా పాలల్లో మిక్సీ అవుతుంది. కొంతమందికి పాలల్లో ఇలా బరకగా ఉండి వచ్చినా కూడా తాగలేరు కాబట్టి ఈ విధంగా కొంచెం ఫైన్ పౌడర్గా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకొని మిగిలిన వాటన్నింటినీ కూడా సేమ్ ప్రాసెస్గా ఫస్ట్ షుగర్ని మిక్సీ చేసుకున్న తర్వాత బాదం పలుకుల్ని వేసి మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకొని ఇది మనకి 1 month వరకైనా స్టోర్ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం 3 months వరకైనా ఉంటుంది. ఎందుకంటే అవి డ్రై రోస్ట్ మనం బాదం పలుకుల్ని ఉడకపెట్టి తీసుకున్నాం కాబట్టి మంచిగా డ్రై రోస్ట్ అవుతేనే అది స్టోర్ అనేది ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా ఇంట్లోనే బాదం పౌడర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటితో ఎన్నో రకాల స్వీట్ ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ సమ్మర్లో మీ పిల్లలకి ఇలానే హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇవ్వండి. నా ఈ ప్రాసెస్ అనేది మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.